హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జూన్ 1 ఈ రోజు నుంచి ఎవరైతే కువైట్ నుండి విమానాల ద్వారా ప్రయాణిస్తున్నారో వాళ్ళందరికీ కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు ఒక అప్డేట్ అయితే తెలియజేశారు. కువైట్ విమానాశ్రయంలో చెక్కింగ్ కౌంటర్ల టైమింగ్స్ మార్చుతున్నామని తెలియచేయడం అయితే జరిగింది. జీసీసీ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా విమానం బయలుదేరడానికి గంట ముందే చెక్కింగ్ కౌంటర్ మూసేస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఇతర అన్ని దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాలు చెక్కింగ్ కౌంటర్లు విమానం బయలుదేరడానికి గంటన్నర ముందే మూసేస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మామూలుగా అయితే మనందరం ఏం చేస్తామంటే మనం వెళ్లాల్సిన ఫ్లైట్ ఒక 2 గంటలు 3 గంటల టైం ఉన్నదనగా మనం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకొని మన లగేజ్ అంతా కూడా చెక్కింగ్ కౌంటర్లో వేసేసి ఆ తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మన పాస్పోర్ట్ పైన స్టాంప్ వేసి ఫింగర్ పెట్టిన తర్వాత అప్పుడు మనల్ని ఎయిర్పోర్ట్లోకి అలో చేస్తారు, అంటే వెయిటింగ్ హాల్లోకి అలో చేస్తారు. ఇప్పుడు అలా కాదు, మీరు వెళ్లాల్సిన విమానం గంటన్నర సమయం ఉండాదనగానే చెక్కింగ్ కౌంటర్ మూసేస్తారు. 1 గంట ముందు పోతే సరిపోతుందిలే ఎయిర్పోర్ట్కు, 2 గంటల ముందు పోతే సరిపోతుంది అనుకొని చాలామంది లేటుగా ఎయిర్పోర్ట్కు పోతూ ఉంటారు. గంట ఉన్నదనంగా పోయినా కూడా లాస్ట్లో పోతే కన్నా తొందరగా అయిపోతుంది చెక్కింగ్, మనకు తొందరగా లగేజ్ లోపలికి వెళ్ళిపోతుంది, మనం తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకొని చాలామంది పోతూ ఉంటారు. అలా ఎవరు కూడా వెళ్ళకండి. ఇక్కడ నుంచి టైమింగ్స్ మారిపోయినాయి. మీరు వెళ్ళాల్సిన ఫ్లైటు గంటన్నర సమయం ఉండాదనగానే చెక్కింగ్ కౌంటర్ మూసేస్తారు. ఆ తర్వాత మీరు వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయిపోతుంది. మళ్ళీ వేరే డేటుకు టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో వెళ్లాల్సి ఉంటుంది. ఇంకో విషయం కూడా తెలియజేశారు కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు. మీరు ఏ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర అయితే టికెట్ బుక్ చేసుకుంటున్నారో, ఏ ఏజెంట్ ద్వారా అయితే మీరు టికెట్ బుక్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్క విషయం కూడా అడిగి వాళ్ళను వివరంగా తెలుసుకోండి. కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలియచేయడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఈ రోజు నుంచి కువైట్ నుంచి సాపరబోతుంటే ఒక 4 గంటలు 5 గంటల ముందే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడం చాలా చాలా మంచిది. లేటుగా మాత్రం వెళ్ళొద్దండి. మీ టైం బాగలేక మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్ ఉండి లేట్ అయిపోయింది అనుకోండి, ఒక్కోసారి కువైట్లో ఏ రూట్ ఎలా ఉంటుందో తెలియదు, ఒక్కోసారి ట్రాఫిక్ ఎక్కువ ఉండి వెళ్ళలేకపోయారు అనుకోండి, మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ మిస్ అయిపోతుంది. అంతర్జాతీయ విమానాలంటే ఇతర దేశాలు, ఇండియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళే ఫ్లైట్లు ఏవైనా సరే చెక్కింగ్ కౌంటర్లు గంటన్నర సమయం ఉండాదనగానే మూసేస్తాము, క్లోజ్ చేసేస్తాము. ఆ తర్వాత మీరు ఎయిర్పోర్ట్కి పోయినా కూడా మీ లగేజీ వేసుకోరు, మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోకి అలో కూడా చేయరు, మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.